నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్. అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే నీకంతా చూస్తాను బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు. అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చిన్న యాక్సిడెంట్ అవుతుంటాయి. దానికి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాప్ భయపడించి అమ్మాయి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి, మామూలు జరుగుతుంటాయి. చూడకుండా చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, అది కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కొడుతాం మీకు యాక్సెస్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళు ఇంట్రెస్ట్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు, ఎవరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కాలుష్యంలో ఇంత దుర్మార్గం పోతే స్టాంపు మీరు డోన్లో ఎన్ని దుర్మార్గం వచ్చాయని ఆఫ్టర్ రెబెల్ కోసం చేసినాడు. రేపు ఎలక్షన్లో ఓడిపోతే తిన్నది చేసి భయపడిస్తానికి భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను, మన గొగ్గోడు భయపడిస్తాడు. ఏంటి దౌర్జన్యం? ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, ల్యాక్ తీసుకోవాలా, డబ్బు అని చెప్పి భయపడిస్తాను. పురుషులు పెట్టుకొని పురుషులు పోతుంటూ అంతా భయపడిస్తావా? మొన్న రోడ్లో పురుషులు పోతూ భయపెడతారు, కార్ ఆపి అది పిలిపించి నువ్వు ప్రకాశంగా పోతున్నావు, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సంఘటన కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బును సీజ్ చేయాలి. ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకుంటే మేము కాల్ చేసుకోలేదు. మేము భయపడేవాడిని ఏం మాట భయపడలే. సెకండ్ క్యాబినెట్ ర్యాంక్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి వల్ల డోన్ ఎమ్మెల్యే రాజనాథ్ రెడ్డి వాళ్ళ స్టాఫ్ హైదరాబాద్లో చిన్న బెంచ్ గీతలు పెడితే దాని మీద వాళ్ళు పని మనిషిని కొడుకు లైసెన్స్ లేకుండా వెళ్తే దాని మీద అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే నీకంతా చూస్తాను బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు. అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చిన్న యాక్సిడెంట్ అవుతుంటాయి. దానికి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాప్ భయపడించి అమ్మాయి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి, మామూలు జరుగుతుంటాయి. చూడకుండా చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, అది కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కొడుతాం మీకు యాక్సెస్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళు ఇంట్రెస్ట్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు, ఎవరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కాలుష్యంలో ఇంత దుర్మార్గం పోతే స్టాంపు మీరు డోన్లో ఎన్ని దుర్మార్గం వచ్చాయని ఆఫ్టర్ రెబెల్ కోసం చేసినాడు. రేపు ఎలక్షన్లో ఓడిపోతే తిన్నది చేసి భయపడిస్తానికి భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను, మన గొగ్గోడు భయపడిస్తాడు.
ఏంటి దౌర్జన్యం? నీ హెల్త్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, ల్యాక్ తీసుకోవాలా, డబ్బు అని చెప్పి భయపడిస్తాను, పురుషులు పెట్టుకొని పురుషులు పోతుంటూ అంతా భయపడిస్తావా? మొన్న రోడ్లో పురుషులు పోతూ భయపడితే కార్ ఆపి అది పిలిపించి నువ్వు ప్రకాశంగా పోతున్నావు, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సెకండరీ కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బును సీజారు ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకున్నట్టు మేము కాల్ చేసుకోలేదు. మేము భయపడేవాడిని ఏం మాట భయపడలే. 20,000 లక్షలు అభిలషిస్తున్నాం. ఇవన్నీ ఏంటిది దౌర్జన్యం కదా, ఓడిపోతే భయంతో ఇస్తామని నీ పెట్టగతలకు